మీ ఇంట్లో వాటర్ హీటర్ వాడుతున్నారా? మీరు ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నారో తెలుసుకోండి. రీసెంట్ గా మహేష్ అనే ఒక 40 ఏళ్ల వ్యక్తి వాటర్ హీటర్ పట్టుకొని షాక్ కొట్టి చనిపోయాడు. ఈ ఒక్క సంఘటనే కాదు, ఎప్పటికప్పుడు వాటర్ హీటర్ కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే వాటర్ హీటర్ వాడుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో. నెంబర్ 1, ముందుగా వాటర్ హీటర్ చీప్ క్వాలిటీది కాకుండా BIS మార్క్ ఉన్నదే వాడండి. నెంబర్ 2, బకెట్ ను ప్లాస్టిక్ దే యూజ్ చేయండి. అండ్ హీటర్ ను బకెట్ కు చివరన కాకుండా మధ్యలో స్టిక్ పెట్టి ఇలా హ్యాంగ్ చేయండి. నెంబర్ 3, వాటర్ హీట్ కు పెట్టాక దాన్ని మర్చిపోయి అలాగే వదిలేస్తూ ఉంటారు. సో మీరు వాటర్ హీటర్ ఆన్ చేశాక మర్చిపోకుండా ఉండడానికి అలారం పెట్టుకోవడం మంచిది. నెంబర్ 4, వాటర్ హీటర్ వాడుతున్నప్పుడు బకెట్లో నీళ్లు మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఉండేలా చూసుకోండి. వాటర్ హీటర్ కు మినిమం అండ్ మాక్సిమం లెవెల్స్ అని ఉంటాయి, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెంబర్ 5, మీ వాటర్ హీటర్ ఓల్డ్ది అయితే దాని వైరింగ్ అది సరిగ్గా ఉందో లేదో చూడండి. అండ్ అలాగే రాడ్ తుప్పు పట్టి ఉంటే వెంటనే రీప్లేస్ చేయండి. నెంబర్ 6, వాటర్ హీటర్ లాంటి హై పవర్ అప్లయన్సెస్ కు ఖచ్చితంగా 15 ఆంపియర్స్ సాకెట్ ని యూజ్ చేయాలి, లేదంటే వైరింగ్ కాలిపోయే ప్రమాదం ఉంది. నెంబర్ 7, వాటర్ హీటర్ ఆన్ లో ఉన్నప్పుడు చిన్నపిల్లలను దాని దగ్గరలోకి వెళ్ళనివ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.